దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన మీ అందరికీ నా వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సందేశం మీ కొరకే. నోవహు చరిత్ర నుండి ఒక 5 వీడియోస్ మీ కొరకు చేశాను. యూట్యూబ్లో రబ్బోని ఫైర్ మినిస్ట్రీస్ అనే ఛానల్లో ఆ యొక్క నోవహు గారి చరిత్రలో దాగి ఉన్న అనేకమైన విషయాలు తెలియపరిచాను. ఇది 6వది. ఇటువంటి విషయాలు ఇంకా భవిష్యత్తులో మీరు వినాలి అంటే వెంటనే మీరు ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి. మీకు నచ్చిన ప్రతి సందేశం ఇతరులకు షేర్ చేయండి. ఆలస్యం ఎందుకు? ఈనాటి వీడియోలో నోవహు మనమళ్లకు భార్యలు ఎవరు, వీరి ద్వారా వంశాలు ఎలా వచ్చాయి, ఈ సందేహం ప్రతి దేవుని బిడ్డకు వస్తుంది. నోవహు చరిత్ర చాలా చక్కగా ఉంటుంది ప్రియులారా. కానీ జల ప్రళయం అనంతరం 8 మందే మిగులుతారు. 2 నోవహు తన ప్రియ భార్య తప్ప సంతానం కనవలసిన వారు ఆ 3 కుమారులు, కోడళ్ళు. వారి ద్వారా సంతానం వ్యాప్తి చెందింది. నేటి కాలంలో మనుష్యులలో రంగు భేదం, నల్లవాడని, తెల్లవాడని, ఎర్రనివాడని, చక్కనివాడని, ఏదేమైనా వారిని వచ్చిన ప్రజలే ఈ ప్రజలు. కులం కానీ, మతం కానీ, జనుల సాంప్రదాయం కావచ్చు, ఆచారాలు కావచ్చు, మనుషుల కట్టుదిట్టాలు కావచ్చు, సిద్ధాంతాలు కావచ్చు, ఇటు వెళితే అటు వెళితే ఈ దేశంలో ఉన్న ప్రజలు అక్కడి వచ్చిన వారే. ఎందుకంటే జల ప్రళయానికి ముందు ప్రజలందరూ చనిపోయారు. మిగిలిన వారు ఆ 8 మందే. ఆ 8 మంది ద్వారానే ఈ ప్రపంచంలో ఉన్న మనుష్యులు విస్తరించబడ్డారు. భాషలు వేరుగా ఉన్నాయి, వర్ణాలు వేరుగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ అక్కడి నుండి వచ్చిన వారే. నోవహు సంతతి ద్వారా వచ్చిన ఆచారాలు, పద్ధతులు, దేశాలు వ్యాప్తి చెందడానికి వారే కారకులు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మీకు ఒక వాక్యం చూపిస్తాను. ఆదికాండం 11వ అధ్యాయం 11వ వాక్యంలో, షేము అర్పక్షదును కనిన తర్వాత 700 ఏండ్లు బతికి కుమారులను కుమార్తెలను కనెను. షేము కన్నాడట కుమారులను కుమార్తెలను. కానీ మనం దేవుని విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ వంశానికి నాయకుడు షేము గనుక షేము కనెను అని ఉంది. ఆ గోత్రానికి, ఆ వంశానికి కర్త గనుక ఆయన పేరే ఉంది, ఆయన కన్నొట్టే ఉంది. ఆదికాండం 6వ అధ్యాయం 10వ వాక్యంలో, షేము, హాము, యాపేతను 3 కుమారులను నోవహు కనెను. నోవహు తన వంశావళికి ఆయన వంశానికి కర్త అయినవాడు, గోత్రకర్త అయినవాడు. కనుక
పురుషుని పేర్లే వినబడతాయి, కానీ స్త్రీల పేర్లు కనుమరుగు చేశాడు దేవుడు. షేముకు, హాముకు, యాపేతుకు కుమారులు కుమార్తెలు కలిగారు. ఆదికాండం 10వ అధ్యాయం 11వ అధ్యాయం అంతా మనం చదువుకోవాలి. దినవృత్తాంతం మొదటి గ్రంథం ఆ మొదటి అధ్యాయం 2వ అధ్యాయం అంతా కూడా చదువుకోవాలి. మొదట ఎవరు కలిగారు, ఆయన ద్వారా జలప్రళయం అయిన తర్వాత నోవాహు తర్వాత ఇవన్నీ వంశావళులు అన్నీ అక్కడ ఉంటాయి. ప్రియులారా, షేము, హాము, యాపేతు కుమారులను కుమార్తెలను కన్నట్టు బైబిల్ చెప్తుంది. మరి వారు ఎవరెవరిని పెళ్ళాడారు అన్న సందేహం కొంతమంది వ్యక్తపరుస్తారు. సహజం. అంటే మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ఉంటే మనం జవాబు కూడా చక్కగా మనం రాబట్టవచ్చు. ఇంకెవరున్నారండి కుమారులు కుమార్తెలు కలిగారు కనుక బాబాయ్ కుమారులను బాబాయ్ కుమార్తెలను వాళ్ళు వివాహం చేసుకుని ఉంటారని చెప్పడానికి కూడా వీలు పడదు. ఎలా అని మీరు నన్ను అడిగితే, లేవియాకాండం 20వ అధ్యాయం 17వ వాక్యం, ఒకడు తన సహోదరిని అనగా తండ్రి కుమార్తెను గాని తన తల్లి కుమార్తెను గాని చేర్చుకొని ఆమె దిశములను వాడును, వాని దిశములను ఆమెయు చూచినెడల అది దురానురాగము, వారికి తమ ఎదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరి మానఛేదనము తీసెను, తన దోష శిక్ష తాను భరించును. సొంత చెల్లిని ఎవరు చేసుకోవడానికి వీల్లేదు. తండ్రి కుమార్తెని కానీ, ఒకవేళ రెండో భర్త చనిపోయిన తర్వాత మరొకరిని చేసుకున్న ఆ తల్లి బిడ్డను కానీ చేసుకోకూడదు. అలా చేసుకుంటే మరణశిక్ష అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు మీకు ఒక సందేహం వచ్చి ఉంటుంది. ఇది ధర్మశాస్త్రం. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. మోషే ఉన్న ఆ దినాలలో ఆ ప్రజలకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. అందులో ఒక కట్టడాన్ని మీరు నాకు చెప్పచ్చు. ఇది నోవాహు కాలంలో జరిగింది కదా, అది ఆ కాలం, ఇది ఈ కాలం అని మీరు ఒకవేళ మాట్లాడచ్చు. ఏ దేవుడైతే మోషే ద్వారా ఇశ్రాయేలీలకు ఒక శాసనం ఇచ్చాడో అదే దేవుడు సృష్టికర్త ఆయన, నోవాహు ముందున్న దేవుడు ఆయన. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక కట్టడ మనకు ఆయన నిర్ణయించినప్పుడు దాని ప్రకారం జరగాలి. మరి అక్కడ ఉన్న అన్నదమ్ములు కారు, అక్క చెల్లెళ్ళు కారు, మరి వారు ఎవరితో వివాహం జరిగి ఉండొచ్చు? ఈ సందేహాలు సహజంగా మనుషులం కనుక వస్తాయి. అవి తీరితే బాగుంటుంది. సందిగ్ధంలో ఉంటే అది ఆ చరిత్రకి అర్థం కాని చరిత్ర అని, ఏం అర్థం కావట్లేదండి విషయాలు అని మరొకరిని ఇలా అడిగి నిరాశతో ఉంటారు. ప్రియులరా, ఒక్క మాట చెప్తా. యోబు గ్రంథం 23వ అధ్యాయం 13వ వాక్యం, అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడు ఎవడు? ఆయన తనకిష్టమనేది ఏదో
అదే చేయను. ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయను. ఏది చేయాలనుకుంటాడో అది ఆయన చేసుకుంటాడు. మనం సొంతంగా ఊహించి ఇది అయ్యుండొచ్చు అని చెప్పడానికి వీలు పడదు. ఒకవేళ కానిది మనం మాట్లాడితే దేవునికి విరోధిగా మనం నిలబడిన వారం అవుతాం. దేవుని ఆలోచనలు ఒక్కోసారి మరుగుగా ఉన్నప్పుడు దాన్ని అడగడానికి కానీ దాని గురించి తెలుసుకోవడానికి కానీ ప్రయత్నం చేయకూడదు. ఆయన మరుగు చేసిన విషయాలు దాన్ని తెలుసుకోవడానికి మనం ప్రార్థన చేయాలని సాహసం చేయకూడదు. దాన్ని మరుగుగా ఉంచాడు. మరుగైన విషయాలు తన యందు భయభక్తులు కలిగిన వారికి ఏదో ఒక రోజున తెలియపరుస్తాడు. ఎందుకంటే నేలమంటితో ఆయన మనిషిని చేసినవాడు, ఎముకకు మాంసము పొదిగించి స్త్రీని చేసినవాడు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే గర్భములోకి వచ్చి మరి ద్వారా దేవుడు దిగి వచ్చినవాడు. ఆయన తనకిష్టమైనది ఏదో అది చేసుకుంటాడు. ఆయన షేముకు, హాముకు, యాపేతుకు కుమారులు కుమార్తెలు కన్నారు. ఇంకా వేరే ఆడవాళ్ళు లేరు కనుక మరి బాబాయి బిడ్డలనే చేసుకుని ఉండాలని మనం అనుకోవచ్చు. అలా అనుకుంటారన్న ఉద్దేశంతో తర్వాత ఈ వాక్యం లేవియాకాండం 20వ అధ్యాయం 17వ వాక్యంలో రాసిపెట్టారు. తండ్రి కుమార్తెను కానీ తల్లి కుమార్తెను కానీ ఎవరైనా మానఛేదనం తీస్తే తన మీద శిక్ష వస్తుంది, ఆ మరణ శిక్షకు తానే బాధ్యుడు అని దేవుడు చెప్పాడు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, నోవాహు చరిత్ర గురించి ఒక 5 వీడియోస్ చేశాను. ఇలాంటి కాంట్రవర్సల్ సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి నోవాహు గారి చరిత్రలో. ఇది 6వది. ఈ 6వ వీడియోలో కొన్ని విషయాలు నేను సేకరించిన దేవుని సన్నిధానంలో కొద్దిపాటి విషయాలు మీకు పంచుకోవడానికి ప్రభు కృప చూపినందులకు నేను ప్రభువును బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఆసక్తి కలిగిన బిడ్డలు వినండి ప్రియులారా. షేము గారికి 9 మంది కుమారులు. నోవహు గారి కుమారులు, మొదటి కుమారుడు షేము గారు. షేము గారి కుమారులు 9 మంది, కానీ కుమార్తెలు ఇక్కడ వారి పేర్లు రాయబడలేదు. అలాగే నోవహు గారి యొక్క 2వ కుమారుడు హాము. హాముకు 4 కుమారులు. అలాగే నోవహు గారి యొక్క 3వ కుమారుడు యాపేతు. యాపేతు కుమారులు 7. అయితే నేను ఇప్పుడు షేము సంతతి నుండి ఏ ప్రాంతాలు ఏ ప్రాంత ప్రజలు నేడు విస్తరించబడ్డారు అనేది నేను కొన్ని మాటలు మీకు చెప్తాను. షేము గారికి 9 మంది కుమారులు. మొదటి కుమారుడు ఏలాము. అరేబియా అనే ప్రాంతం ఇతని ద్వారా ఏర్పరచబడినది. ఇది అరేబియా సముద్ర తీర ప్రాంతం. అరేబియాలో మంచిగా శ్రేష్టమైన విషయాలు మనం అప్పుడప్పుడు వీడియోస్లో చూస్తాం. అరేబియా ప్రాంతాన్ని గురించి చాలా సౌందర్యమైన ప్రాంతం. అంత మాత్రమే కాదు, ఇరాన్ కూడా ఏలాము ద్వారా స్థాపించబడింది. అంటే అరేబియాకు మూల పురుషుడు, ఇరాన్కు మూల పురుషుడు ఏలాము. 2వ కుమారుడు షేము కుమారుల్లో 2వ కుమారుడు అష్షూరు. అష్షూరు ద్వారా అష్షూర్ అనే ప్రాంతం ఏర్పడింది. అందులో అష్షూరీయులు ఉంటారు. 3వ కుమారుడు అర్పక్షదు. అర్పక్షదు అనే కుమారులో నుండి ఇజ్రాయేలు పుట్టాడు. ఆ గోత్రంలోంచి, ఆ వంశంలోంచి ఇజ్రాయెల్ దేశము
అర్పక్షదు నుంచే వచ్చింది. అబ్రహం గారు అర్పక్షదు నుంచే వచ్చాడు. యేసు ప్రభుల వారు అర్పక్షదు నుంచే వచ్చారు. షేము నుండి అబ్రహాము వరకు 10 గోత్రాలు ఉన్నాయి, అంటే తరాలు. షేము నుండి అర్పక్షదు పుట్టాడు. అర్పక్షదు నుండి పేలహు పుట్టాడు. పేలహు నుండి ఏబేరు పుట్టాడు. ఏబేరు నుండి పెలేగు పుట్టాడు. పెలేగు నుండి రయ్యువు నుండి సెరుగు నుండి నాహోరు నుండి తెరహు నుండి అబ్రహాం. ఈ విషయాలు దినవృత్తాంతముల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 24 నుండి 27 వచనాలు చదువుకుంటే షేము నుండి అబ్రహాం వరకు 10 గోత్రాలు తరాలు మనకు కనబడతాయి. కొత్త నిబంధనలో కూడా ఎత్తి రాశారండి. లూకా సువార్త 3వ అధ్యాయం 34 నుండి 36 వాక్యాల్లో మనం చూడవచ్చు. ఇది షేము యొక్క 9 మంది కుమారుల యొక్క కుమారుల్లో మొదటి కుమారుడు ఏలాము గురించి విన్నాం. రెండవ కుమారుడు అష్షూరు గురించి విన్నాం. మూడవ కుమారుడు అర్పక్షదు గురించి విన్నాం. నాలుగో కుమారుడు లూదు అంటే లిడియా అనే ప్రాంతం ఏర్పడింది. లిడియా అంటే టర్కీకి కింద ఉంటుందట. టర్కీ దేశానికి కింది భాగాన లిడియా అనే ప్రాంతం ఉంటుంది. లిడియన్స్ అంటారు. ఐదవ కుమారుడు అరాము అంటే అరామిక్ భాష వీరి నుండే వచ్చింది ప్రియులరా. అర్మోనియా, సిరియా, మెసొపొతేమియా ఈ ప్రాంతాలు అరాము నుండి వచ్చాయి. వీరు అరామిక్ భాష మాట్లాడతారు. అలాగే మొదటి కుమారుడు షేము గారి యొక్క మొదటి కుమారుడు ఏలాము సెమిటిక్ భాష మాట్లాడతారు. తర్వాత ఆరవ కుమారుడు ఊజు అంటే యోబు గారు నివసించిన దేశం ఊజు దేశం. ఆ ఊజు నుండి వచ్చిన ఆ ప్రాంతం అది. ఏడవ కుమారుడు హూలు, 8వ కుమారుడు గెతేరు, 9వ కుమారుడు మెషేకు. ప్రియులరా, పురుషుల పేర్లే రాయబడ్డాయి. మరి కుమార్తెలు పుట్టారు కదా, కుమార్తెల పేర్లు ఎందుకు రాయలేదు అంటే మొదటే చెప్పాను ప్రియులరా, గోత్రకర్తలు పురుషులు కనుక పురుషులే ఉంటారు. ఇజ్రాయేలీలు, ఆ ఇజ్రాయేల్ కుమారులు 12 మంది ఉన్నారు. 12 గోత్రకర్తలు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి వాక్యంలో చూస్తే రూబేను, షిమియోను, లేవి, యూదా, ఇషాకారు, జబూలును, దాను, యోషేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషీరు ఈ 12 మంది పేర్లు, కుమారుల పేర్లు ఉంటాయి. వారు గోత్రకర్తలు, వంశానికి కారకులు. కానీ దీనా లేదు కనుక వంశానికి కానీ గోత్రానికి కానీ కర్తలైన వారు పురుషులు కనుక స్త్రీలు ఉండరు. కనుక కుమారులతో పాటు కుమార్తెలు పుట్టారు, కానీ కుమార్తెల గురించిన ప్రస్తావన అక్కడ ఎక్కడ కనబడడం లేదు. తర్వాత హాముకు 4 కుమారులు. మొదటి కుమారుడు కూషు ద్వారా సుడాన్, ఇథియోపియా అనగా ఆఫ్రికా ఆ దేశాలు ఆయన ద్వారా వచ్చినాయి. రెండవ కుమారుడు ఆము కుమారుడు మిస్రాయిము అంటే ఐగుప్తు అంటే ఈజిప్ట్ ఆ దేశం ఆయన ద్వారా వచ్చింది. మూడవ కుమారుడు పూతు అంటే ఆ పూతు ద్వారా వచ్చిన ప్రాంతం లిబియా. 4వ కుమారుడు కనాను ద్వారా
గిర్గాషీయులు, హివ్వీయులు, కనానీయులు, ఇలా 7 దేవునికి విరోధమైన జాతులు కనాను ద్వారా వచ్చాయి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చూడొచ్చు. ఎందుకు ఈ శత్రువులను కనాను కన్నాడు అంటే, వస్త్రహీనుడిగా పడిపోయి ఉన్న నోవాహు గారు, ఆ నోహ గారి యొక్క దిశమెల హాము చూశాడు కనుక హామును నోవాహు శపించాడు. ఆ శాపం కనాను మీద పడినది. ఆదికాండం 9వ అధ్యాయం 25వ వాక్యంలో మనం చూడొచ్చు. ఈ కనానుకు దేశమంటూ లేదు. తర్వాత నోవాహు కుమారులు 3వ కుమారుడు యాపేతు. ఈయనకి 7 కుమారులు ఉన్నారు. మొదటి కుమారుడు గోమోరు, 2వ కుమారుడు మాగోగు. మాగోగు ద్వారా రష్యా, బెల్గేరియా, చైనీస్, మంగోలియా అనే దేశ ప్రజలు స్థాపించబడ్డారు. 3వ కుమారుడు మాదయి. మాదయి ద్వారానే మన దేశం, ఇండియా ప్రజలు, ఆయన ద్వారా వచ్చిన ప్రజలు, ఇరాన్, పర్షియన్, ఆఫ్ఘనిస్తాన్, ముస్లిం కంట్రీస్, ఈ మాదయి అనే ఆ కుమారుని ద్వారా ఈ ప్రాంత ప్రజలు వచ్చి దేశాలను స్థాపించుకున్నారు. 4వ కుమారుడు యావాను. యావాను ద్వారా గ్రీక్ దేశం స్థాపించబడింది. అంటే ఆ దేశంలో గ్రీకీలు ఉంటారు. వారితో పాటు రోమన్స్, ఫ్రెంచ్, అమెరికా, ఇటలీ, స్పెయిన్, యావాను ద్వారా ఈ దేశాలు స్థాపించబడ్డాయి. 5 తూబాలు. తూబాల ద్వారా నల్ల సముద్రం, ఆ నల్ల సముద్ర తీర ప్రాంత ప్రజలు, ఆయన ద్వారా వచ్చిన ప్రజలు, ప్రాంతాలు. 6 మిషేకు. మిషేక్ ద్వారా రష్యా దేశం స్థాపించబడింది. 7 తీరస్సు. తీరస్సు అంటే జర్మన్ కంట్రీ, ఆయన ద్వారా స్థాపించబడింది. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత క్షుణ్ణంగా దేవుడు తన సత్యాలు ఎక్కడ మరుగు చేయకుండా స్పష్టంగా ఆయన లేఖనంలో మన కొరకు రాసిపెట్టారు. ఈ షేము సంతతి వారు ప్రపంచానికి టర్కీ నుండి పరిచయం అయ్యారు. మొదటిగా టర్కీ దేశం నుంచి. ఆ తర్వాత ఆము ద్వారా ఆ ప్రజలు ఆఫ్రికా దేశము నుండి ప్రపంచానికి విస్తరించబడ్డారు. యాపేతు అమెరికా దేశము ద్వారా ప్రపంచానికి వారు విస్తరించబడ్డారు. ఇలాగ 3 ప్రాంతాలు, కేంద్ర ప్రాంతాలు. షేము ద్వారా కలిగిన సంతానము టర్కీ దేశం ఆధారం చేసుకొని అక్కడి నుంచి వారు విస్తరించబడ్డారు. హాము ఆఫ్రికా దేశం నుండి వారు విస్తరించబడ్డారు. యాపేతు అమెరికా దేశం నుంచి వారు విస్తరించబడ్డారు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మరి నోవాహు తర్వాత వారి యొక్క కుమారులు, మనమ సంతానం అక్కడి నుంచి వారు ఏ రీతిగా విస్తరించబడ్డారో చాలా తేటగా విషయాలను మనం నేర్చుకున్నాం. అయితే మీకు ఒక సంగతి చెప్తాను ప్రియులారా. ఆ యొక్క పేర్లు వారి దగ్గర ఉన్నాయి, కానీ ఆ పేర్లు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి. అయితే షేము సంతానం మాత్రమే దేవుడు ఆశీర్వదించినాడు. షేము సంతతి వారిని ఆశీర్వదించినాడు. మిగతా హాము, యాపేతు దేవునికి విరోధంగా జీవించి లోకంలో వారు కలిసిపోయి దేవునికి తిరుగుబాటు చేసే ప్రజలుగా మారిపోయారు. కాలానుసారంగా. అవును ప్రియులరా, మనం పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా మనం
మనం పొందుకున్న రక్షణను భయముతో వణుకుతో మనం కాపాడుకుంటే తప్ప, పొందుకున్న రక్షణ పోతాదా అని నిర్లక్ష్యం చేస్తే తప్పక పోతుంది. నిర్లక్ష్యం చేయడం అనేది పాపం. నశించిపోతున్న వారిని చూస్తూ ఉండడం కూడా పాపమే. వారి కొరకు మనం సువార్త సేవ చేయాలి, వారి కొరకు మనం ప్రార్థించాలి. షేము సంతతి నేటికి అందులో మన రక్షణ పొందిన మనం ఉన్నాం. యేసు ప్రభువుల వారు ఆయన ఆ సంతానం ద్వారా అర్పక్షదు అనే సంతానంలో వచ్చి మనకు బాధ్యత అప్పగించారు. మనం సువార్త సేవ చేయాలి. నశించిపోతున్న ఆ వంశాల వాళ్ళు, నశించిపోతున్న ప్రజలు, వారి కొరకు మనం ప్రార్థించాలి. ఒక మాట మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యంలో, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరి జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడిను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ప్రియులారా, 2 గ్రంథాలు ఉన్నాయి. మన పేర్లు, మన జీవితం అందులో ఉండాలి. జీవ గ్రంథంలో ఉండాలి మన పేర్లు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వాక్యంలో, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడిను. కనుక మన ద్వారా గోత్రాలు వస్తాయి, వంశాలు వస్తాయి. అయితే వారి రక్షణ కొరకు మనం ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. మనుషుల మధ్య వేరు మనుషులు బయలుదేరుతున్నారు. షేము, హాము, యాపెతు అనే ప్రజలు షేము సంతానానికి తిరుగుబాటు చేసే ప్రజలుగా వారు నేటి కాలంలో ఉన్నారు. మరి మన రక్షణ పొందిన మనం అనేకులను జీవ గ్రంథంలో వారి పేర్లు ఉండేటట్టుగా ప్రార్థన చేద్దాం, పరిచర్య చేద్దాం, అనేకులకు సత్య సువార్తను తెలియపరచుదాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. నిండారుగా దేవుడు మన వినికిటిలో చెప్పబడిన మాటలు అనేకులకు తెలియపరచబడడానికి దేవుని కృప మీకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.